నా పేరు సీను. చిన్నప్పుడు నేను సైకిల్ చైన్ పడితే చేతులకు ఆయిల్ పూసుకోకుండా చిన్న కర్రపుల్లతో చైన్ వేసిన సుబ్బుని చూసి ఇంప్రెస్ అయ్యాను. కవర్ చినిగిపోతే 3 పాల ప్యాకెట్లని 2 చేతుల్లో ఎలా తీసుకెళ్లాలో తెలియని టైంలో టీ షర్ట్లో మూట కట్టుకొని వెళ్ళిపోయిన సుబ్బుని చూసి కనెక్ట్ అయ్యాను. ఈ సిచ్యువేషన్లో వాడుంటే ఏం చేస్తాడో అని ఆలోచిస్తూ ఇదే చేస్తాడు అనుకుంటూ ఫాలో అయ్యాను. కింద చూడరా. సారీ తమ్మి. ఇలా ఒకరోజు పార్క్లో జరిగిన గొడవలో నన్ను బట్టలు చిరిగేదాకా కొట్టారు. ఏడుపు మొహంతో ఇంటి దారి పట్టిన నాకు పక్క వీధిలో తన్నులు తిని నాలాగే షర్ట్ చిరిగిపోయిన సుబ్బు ఎదురయ్యాడు. తెలియకుండానే నా పెదాలపై చిరునవ్వు. నాకేం జరిగితే వాడికి అదే జరుగుతుందన్న చిన్న ఆనందం. దాంతో నాకు సుబ్బు గురించి తెలుసుకోవాలనిపించింది. వీడు హాస్పిటల్లో పుట్టి క్యారమనగానే ఊరంతా వరదలు తుఫాన్లతో బేరమనింది. వీడి బారసాల రోజున వాళ్ళ బామ్మ బాల్చేత అనేసింది. ముచ్చటగా 3వ ఏట కేక్ కట్ చేయగానే వాళ్ళ తాత టప్ప కట్టేశాడు. నానా కష్టాలు భరించి 4వ సంవత్సరం రాగానే స్కూల్లో చేర్చారు. వాడు అడుగుపెట్టిన ఫస్ట్ డేనే ప్రిన్సిపల్ ఫోటోకి దండేశారు. ఇన్ని మారణ హోమాలతో మనోడు పెరిగి పెద్దయ్యాడు. కాలేజ్కి వెళ్తాడని బైక్ కొనిస్తే పూజ చేయించడానికి టెంపుల్కి వెళ్తూనే యాక్సిడెంట్ చేశాడు. దాంతో వీడి లైఫ్లో బైక్ లేకుండా పోయింది. ఆఫీస్లో ఏదో ఇష్యూ అయ్యి వాళ్ళ నాన్నకి శాలరీ తగ్గిపోయింది. వాళ్ళ అమ్మకి మనశ్శాంతి లేకుండా పోయింది. దాంతో తుంగభద్ర ముందు పరిస్థితి ఏంటా అని భయపడిపోయి సుబ్బుని తీసుకొని జ్యోతిష్యుడి దగ్గరికి బయలుదేరింది. కంగారు పడకండి. 25 సంవత్సరాలు దాటితే ఈ ఎఫెక్ట్స్ అన్నీ సర్దుకుంటాయి. అప్పటిదాకా ఎలా భరించాలి స్వామి? ప్రతిదానికి ప్రత్యామ్నాయం ఉంటుంది. ఇంతకీ మీ అబ్బాయి వయసు ఎంత? 24 సంవత్సరాల 358 రోజులు. 358 అంటే ఇంకో 1 వీకే. ఓ పని చేయండి. చెప్పండి స్వామి. మీ దగ్గర హెల్మెట్ ఉందా? 2 ఉన్నాయి స్వామి. ఒకటి అతను తలకు తగిలించండి. ఎప్పటిదాకా స్వామి? మీ అబ్బాయి 25th బర్త్డే కేక్ కట్ చేసేదాకా. ఫలితం ఉంటుందంటారా? ప్రభావం తగ్గొచ్చు. సేమ్ సీన్ రిపీట్. మా అమ్మ కూడా నాకు హెల్మెట్ కొనిచ్చింది. దీన్ని బట్టి మీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది కదా, వాడి జీవితంలో ఏం జరిగితే నా జీవితంలో కూడా అదే జరుగుతుంది. సో ఇది మా ఇద్దరి జీవితాల్లో జరుగుతున్న ఒకే కథ. వీడేంటి హెల్మెట్ పెట్టుకుని తిరుగుతున్నాడు? సేఫ్టీ ఫెలో.
పాలేవరా కాడేది మర్చిపోయాను రా. హెల్మెట్ మర్చిపోలేదే రేయ్ ఏంద్రా నీ గోలా స్టార్ట్ అవుతుంది వీడికి కూడా ఎగతాలైపోయాను. కర్మ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది చూడు మా ఇదిగో ఫ్రెష్ ఎరా పాయసం తిందు గాని వద్దు రోయ్ ఓయ్ ఆగాగు హెల్మెట్ తీక్కో బాత్రూమ్కి వెళ్ళి హెల్మెట్ తీసి బ్రష్ చేసుకుని స్నానం కూడా చేసి మళ్ళీ హెల్మెట్ పెట్టుకునిరా ఉండరా హెల్మెట్ పగిలిపోతుంది తూ నా బతుకు చెడ. ఒరే ఏమైందన్నా వచ్చాడా ఇక మొదలైంది నువ్వేడవుతు నాన్న అబ్బబ్బా పొద్దు పొద్దున్నే తయారవుతాడు అద్దిల్లు కూడా కాదు మారిపోయి వెళ్ళిపోదామంటే సొంత ఇల్లు అయిపోయింది నువ్వు రా అమ్మా సచ్చినోడు ఇలానే వస్తా ఉంటాడు యదవసంత ఓసి నీ అమ్మ కడుపు మాడ బాంబు పడింది అనుకున్నానే, గుండె జారిపోయింది. బిందె తీసుకుని లోపలికి తగలడు. ఫు, ఫు, ఫు. ఇన్నేళ్ల కాపురంలో కనీసం స్పూన్ అయినా పడేయలేదు. ఈ రోజు ఏకంగా బిందె పడేసిందంటే ఏదో ఎఫెక్టివ్ ఎంట్రీ జరిగే ఉంటుంది. ఓరు నువ్వు వచ్చావా నాయనా? ఆ హెల్మెట్ ఏదిరా? ఓరి 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 దరిద్రుడా, హెల్మెట్ లేకుండా వస్తున్నావు త్రాస్ట్రా. వెళ్ళి బడినాడు బడికి. ఇదేం ఎఫెక్ట్? హెల్మెట్ పెట్టుకు రాలేదు కాబట్టి బిందె కింద పడింది, లేకపోతే మీ తల మీద పడిన ఎత్తి బద్దలై ఉండేది గురువు గారు. గూపగల కొట్టి గురువు గారు అంటూ మర్యాద ఒకటి. విషయం ఏంటంటే హెల్మెట్ పెట్టుకోక ముందు ఎఫెక్ట్ యావరేజ్ గా ఉంది, పెట్టుకున్న తర్వాత పిచ్చ పవర్ఫుల్ అయిపోయింది. అలా జరగడానికి వీలు లేదే. ఎంత తిప్పినా అక్షరాలు ఏం మారవు, ఏదో ఒకటి చెప్పండి. యూ జస్ట్ టెల్ మీ వాట్స్ యువర్ ఫుల్ నేమ్. వంకాయల సుబ్రహ్మణ్యం. సుబ్రహ్మణ్యం వంకాయలు. మొత్తానికి నీ జాతకం రాయడం పూర్తయిందిరా. అయితే ఏమైంది? గురుగారు జాతకం కాలిపోతుంది. వారం రోజుల క్రితం ఓ అమ్మాయి జాతకం రాశాను. ఏంటే ఎందుకట్ట అరుస్తున్నా? ఏమైంది? చూడు బూడిదైంది. అయ్యో అదేంటి పంతులు జాతకం తగలెట్టేశా? నేనెక్కడ తగలెట్టాను? అదే తగలడిపోయింది. ఎలా? జాతక బలం ఇంకా నయం. జాతకం ఇంటి దగ్గరే రాసి పేపర్ పంచిలో పెట్టుకొద్దాం అనుకున్నాను. అదృష్టవంతుణ్ణి. ఆ ఇష్యూ నట్టుంది. అమ్మాయి ఎక్కడుంది? అచ్చంగిల్లాలు ఆడుకుంటాను. ఇప్పుడు అచ్చంగిల్లాలే ఆడుతుంది. రేపు పెళ్ళైన తర్వాత కట్టుకున్నోని ఫుట్బాల్ ఆడుతుంది. జాగ్రత్త అమ్మా. అంత దరిద్రమైన జాతకం మళ్ళీ ఇప్పుడు నీదే చూస్తున్నాను. అంత దరిద్రంగా ఉందా గురుగారు? కళ్ళతో చూసి కూడా నమ్మవేంట్రా నాయనా? ఇప్పుడు అర్జెంటుగా నా జాతకం మారిపోతే ఏం చేయాలి గురుగారు? పెళ్లి చేసుకోవాలి. పెళ్ళా? ఎస్.